హలో, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పెళ్లి సందడి. యాక్చువల్గా పెళ్లి సందడి అనే సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకు చేయాలని ఆలోచించినప్పుడు అంత పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. చాలామంది వ్యూయర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు, అలాగే స్పెషల్గా చాలామంది మా ఫ్రెండ్స్ కూడా విపరీతంగానే ఎవరిని అడుగుతున్నా పెళ్ళిలో ఉన్నాం అంటున్నారు. దాదాపుగా 10 రోజులు కూడా ముహూర్తాలు అయితే దంచి కొడుతున్నాయి. సో ఈ టైంలో ఏదైనా ఒక మంచి సినిమా సరదాగా చేద్దామని అనుకున్నప్పుడు, ఇది పండగకి రిలీజ్ అయింది. 1996 12 జాన్యువరి రిలీజ్ అయ్యి అప్పటికి మంచి పండగని తీసుకొచ్చింది, సంక్రాంతికి వాటన్నిటికీ కూడా. సో పెద్ద హిట్ సినిమా. అలాగే పెళ్లి సందడి, మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా సరదాగా ఈ నైట్ ఈ సినిమాతో సరదాగా పెళ్లి సందడి ఎంజాయ్ చేద్దాం ఖచ్చితంగాను. చాలామంది పెళ్ళిళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా అన్నీ కూడా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈరోజు ఈ సినిమా డీటెయిల్స్కి వెళ్తే కనుక, యాక్చువల్గా ఇది ఒక బంపర్ మ్యూజికల్ హిట్ బొనాంజీ అనొచ్చు. నిజం చెప్పుకోండి, పెళ్లి సందడి సినిమా పాటలతో నింపబడిన సినిమా ఇది పరిపూర్ణంగా. అంటే సంగీత ప్రధానంగా పూర్తిగా అద్భుతం అన్నమాట సినిమా అనేటువంటి దాన్ని చిన్న పాయింట్తో మొదలుపెట్టి చాలా అతి చిన్న పాయింట్ని అత్యంత అందంగా తీశారు రాఘవేంద్రరావు గారు. వివరాల్లోకి వెళ్తే కనుక డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే, అంటే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వచ్చి కె రాఘవేంద్రరావు గారు. స్టోరీ డైలాగ్స్ వచ్చి సత్యానంద్ గారు. ప్రొడ్యూసర్ వచ్చి ఇద్దరు ఉన్నారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు. వీళ్ళు శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ అని చెప్పేసి రాఘవేంద్ర గారు పెట్టిన దానికి వీళ్ళిద్దరూ నిర్మాతలుగా వ్యవహరించారు. అట్ ద సేమ్ టైము డిస్ట్రిబ్యూషన్ కూడా అల్లు అరవింద్ గారే చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే అంటే గీతా ఆర్ట్స్ పేరు మీద అల్లు అరవింద్ గారే చేశారు అన్నమాట. కెమెరామెన్ వచ్చి వి జయరామ్ గారు. చాలా లిమిటెడ్ సినిమాలకు వర్క్ చేశారు కానీ ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్ ఆయన. తర్వాత వచ్చి ఎడిటింగ్ వచ్చి మార్తాండికే వెంకటేష్ గారు, చెప్పుకోకలేదు, అద్భుతమైన ఎడిటరు. తర్వాత మ్యూజిక్ వచ్చి ఇంకా తెలుసు కదా, మరకతమణి కీరవాణి గారు. ఇంకా అద్భుతం, అంతే మ్యూజిక్ మాస్టర్ అనుకోవచ్చు ఆయన కూడా ఒక విధంగా చెప్పుకుంటే. స్పెషల్ అంత క్లాసికల్ మ్యూజిక్లో కూడా అద్భుతంగా చేయిస్తారు ఆయన పాటలు. ఇంకా ప్రొడక్షన్ కంపెనీ అవన్నీ చెప్పుకున్నాం కదా. డిస్ట్రిబ్యూషన్ గీతా ఆర్ట్స్. రిలీజ్ డేట్ వచ్చి 12 జాన్యువరి 1996. ఇది సంబంధించి ఇలాగా అంటే ఈ రిలీజ్కి సంబంధించి సినిమా మూవీకి సంబంధించి వివరాలు. ఇక ప్లాట్ విషయానికి వెళ్తే చాలా చిన్న సబ్జెక్టు, లిమిటెడ్ సబ్జెక్ట్ని హైప్గా రాఘవేంద్రరావు గారు అత్యంత కన్నుల విందుగా తీసుకెళ్ళారు. అందుకే మనం టైటిల్ కూడా పెట్టుకున్నాం, కన్నుల విందు పెళ్ళి అని చెప్పేసి పెళ్లి సందడిని పెట్టుకున్నాం ప్రేక్షకులకి అని చెప్పేసి. ఇందులో ప్లాట్లో వస్తే కనుక శ్రీకాంత్ గారు ఒక తోట అంటే అదే మ్యూజిక్ మాస్టర్ కింద అంటాం కదా మనం, ఆ మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తుంటారు. అదే దాంట్లో ఇంకొక మ్యూజిక్ నేర్చుకుంటున్న స్టూడెంట్గా అలాగే కొంచెం మాస్టర్గా కూడా ఆవిడ కూడా ఎవరు దీప్తి భట్నాగర్ గారు వర్క్ చేస్తుంటారు. అయితే దీప్తి భట్నాగర్ గారు వర్క్ చేస్తుంటారు కానీ శ్రీకాంత్ గారికి ఎప్పుడో కళ వస్తూ ఉంటుంది. అదొక పాట అనమాట. అంటే సౌందర్య లహరి స్వప్న సుందరని, తనికల భరణి గారు, అలాగే బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ ఉంటారు. ఇంకా స్టారింగ్ గురించి చెప్పుకున్నాం కదా, చాలా పెద్ద స్టారింగ్ క్యాస్ట్ ఉన్నారు అందులో. శ్రీకాంత్ గారు, రవళి గారు, అలాగే దీప్తి భట్నాగర్ గారు, తనికల భరణి గారు, బ్రహ్మానందం గారు, ఇంక చాలా భారీ కాస్టింగ్, బాలయ్య గారు, సత్యనారాయణ గారు, ఇంక అన్ని చోట్లని చూసుకుంటే ఇంకా హ్యూజ్ కాస్టింగ్తో నింపేశారు అన్నమాట సినిమాని. అలాగే ఏవిఎస్ గారు, ఇంకా మొత్తం ఇంకా ఎంత హ్యూజ్ కాస్టింగ్ అండి. బాబుమోహన్ గారు కూడా ఉన్నారు. అంటే మనకి స్క్రీన్ మీద కనబడతాయి మంచి ఫొటోస్, అలా భారీ కాస్టింగ్. అలా చూసుకుంటే శ్రీకాంత్ గారు దీప్తి భట్నాగర్ గారిని ప్రేమిస్తారు. ప్రేమినప్పుడు ఆయనకి కళ్ళలో ఒక అమ్మాయి కనబడుతుంటుంది, సౌందర్య లహరి స్వప్న సుందరని. అలాగా అనుకుంటున్న టైంలోని ఆ పాట అయిపోగానే, పాట కూడా చాలా బాగా అప్పట్లో మా టైంలో ట్రెండ్ సృష్టించింది సాంగ్. దాదాపుగా ఆ పాట అన్ని చోట్ల వేసి ఫస్ట్లో అయితే ఈ షూటింగ్ చేసినప్పుడు కొన్నాళ్ళ పాటు ఈటీవీ వచ్చిన కొత్తలో ఈటీవీలో చిన్న ఇంటర్వ్యూస్ జరిగేవి. అసలు సార్ ఎవరు అమ్మాయి అని చెప్పేసి చాలామంది అడిగేవారు. అంటే ఆ సినిమా పాట షూటింగ్ చేసి కొన్నాళ్ళు కాంటెస్ట్ కూడా పెట్టారు, ఎవరో కనుక్కోండి హీరోయిన్ అని. అప్పటికి హీరోయిన్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఆ విధంగా కూడా పెద్ద సెన్సేషన్ అయింది. అదర్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాలో హీరోయిన్ పెట్టడం, అప్పటికే దీప్తి భట్నాగర్ అని లీక్ అవ్వడం అంతా జరిగింది. సో దీప్తి భట్నాగర్ గారు ఆ హీరోయిన్ మాట అతను కళ్ళకు అంటూ ఉంటారు. అలా కళ్ళకు అంటున్నప్పుడు తర్వాత నెమ్మదిగా తెలుస్తుంటుంది. అయితే దీప్తి భట్నాగర్ గారికి ఒక అక్క ఉంటుంది. తను ఎవరు రవళి అన్నమాట. రవళి గారికి పెళ్లి చూపు, అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళని పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అయితే దీప్తి భట్నాగర్ గారు కొన్నాళ్ళు ప్రేమించాక ఆ అమ్మాయితో మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. ఎవరు దీప్తి భట్నాగర్ గారితో సాంగ్స్ చెప్పాను కదా, మ్యూజిక్తో నింపేశారు సినిమాని పూర్తిగా. సిచ్యువేషన్స్ తక్కువ, మ్యూజిక్ ఎక్కువ. అక్కడ దీప్తి భట్నాగర్ గారికి ఈయనకి కూడా మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. అలాగే ఇంటికి వచ్చేసాక ఈయన్ని తనికల భరణి గారు వాళ్ళు ఏడిపిస్తారు. ఎలా ఉంటుంది ఆ అమ్మాయి, ఏదో కలగంటున్నావు కదా, ఇలా ఉంటుందా అని చెప్పేసి. అందులో పాట కూడా ఉంటుంది మనకి, చాలా మంచి పాట. రమ్యకృష్ణలాగా ఉంటుందా, రంభలాగా రంజుగా ఉంటుందా అని. ఆ పాట మొత్తం సినిమా హీరోయిన్లతో నింపేశారు. అద్భుతమైన పాట, అది భలే కంపోజ్ చేశారు కీరవాణి గారు.
అందులో అందరు హీరోయిన్లు చూపిస్తారు, మాధురి దీక్షిత్ని, మమతా కులకర్ణిని, అలాగనమాట బాలీవుడ్, టాలీవుడ్ అలా అందరు యాక్టర్లని కూడా చూపిస్తుంటారు. ఆ పాట అవంతా వాళ్ళు ఏడిపిస్తుంటే ఉన్నట్టుంటే ఓ రోజు శ్రీకాంత్ గారికి ఒక సంబంధం వస్తుంది. అంటే సత్యనారాయణ గారు కొంచెం ప్రెషర్ పెడుతుంటారు, నువ్వు ఎలాగైనా వెళ్ళాలి, చూడాలి, తప్పదని చెప్పేసి. ఇంక ఈయన ప్రెషర్ పెట్టడంతో శ్రీకాంత్ గారిని తంగళపర్ని వాళ్ళు అంటారు, వెళ్ళాలరా, చూడాలి, తప్పదు, పోనీ వెళ్ళి చూసి లేదని చెప్పేద్దాం, ఎందుకు వచ్చింది అంటే నచ్చలేదని చెప్పేద్దాం. బట్ అక్కడికి వచ్చాక ఏమవుతుందంటే వాళ్ళ ఆదరణ విపరీతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా బాగా పల్లెటూరు అది, ఆ అట్మాస్ఫియర్ అది బాగుండడంతో వాళ్ళు పెళ్లి కొడుకు వచ్చాడని చెప్పేసి అది చూసి నచ్చడంతో తర్వాత చెప్తానంటే ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఒకనొక సందర్భంలో అనుకోకుండా మళ్ళీ రావాల్సి వస్తుంది చిన్న విషయం చెప్పడానికి వచ్చినప్పుడు లాక్ అయిపోతారు అక్కడ శ్రీకాంత్ గారు లాక్ అయిపోవడంతో అక్కడ ఇంక వాళ్ళు ఇంక ఫన్గా అన్నమాట. చాలా ఫన్ సీన్స్ ఉంటాయి మొత్తం. తర్వాత ఏమో పాటలు ఉంటాయి. ఆ వంటశాలలో చిక్కుకుపోతారు. ఆ వంటశాలలో చిక్కుకుపోయినప్పుడు ఒక పాట ఉంటుంది, ఆ వంటలకు సంబంధించి అప్పడాలు వడియాలు దండిగాని వండామని చెప్పేసి, చెప్పలేము చిన్నదాని ఆచూకీ అని చెప్పేసి ఆ పాట చాలా బాగుంటుంది. చెప్పలేము చిన్నదాని ఆచూకీ సాంగ్ కూడా మంచి ఫన్గా ఉంటుంది. అలాగే అక్కడ పెళ్ళికి సంబంధించి కూడా మంచి సాంగ్స్ అవి క్రియేట్ అవుతుంటాయి. ఈలోగా మళ్ళీ శ్రీకాంత్ గారు ఊరు వెళ్ళటం, దీప్తి భట్నాగర్ గారికి చెప్తుంటే దీప్తి భట్నాగర్ గారు ఏం చేస్తారంటే ఈవిడ మ్యూజిక్ టీచర్గా వేరే చోటుకి వెళ్తారన్నమాట. వేరే చోటుకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ పాట ఉంటుంది, కిల 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 అని చెప్పేసి ఒక సాంగ్ మంచి, అదే వలపు కోకిలని. ఆ సాంగ్లోనే శ్రీకాంత్ గారికి చిన్న అంటే ఈయన చెప్తాడు ఒక పెళ్లి చూపులకు వెళ్ళడం, అక్కడ సెట్ అవ్వడం. అప్పటికే ఆ అమ్మాయికి తెలుస్తుంది రబలికి పెళ్లి సంబంధం సెట్ అయిందని. అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట. అది ఒక చిన్న ఏంటంటారు దాన్ని, ఒక సాడ్ సాంగ్, హ్యాపీ సాంగ్ లాగా ఉంటుంది. ఒక పక్కన డ్యూయెట్ ఉంటుంది, ఒక పక్కన అది ఉంటుందన్నమాట. ఇదంతా అయిపోయాక రాజా రవీంద్ర ఎప్పటి నుంచో దీప్తి భట్నాగర్ని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అతను క్లైమాక్స్లో మళ్ళీ ఇబ్బంది పెట్టడం అది జరుగుతుంది. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈయన పెళ్ళి కుదరదని చెప్పడానికి వచ్చి ఇక్కడ లాక్ అయిపోతారన్నమాట. ఈలోగా రవళి గారికి మంచి సాంగ్స్ ఉంటాయి. అందులో బాగా ఎస్పెషల్లీ సూపర్ సాంగ్ ఏంటంటే మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కూర్చున్నవాడికి, ఎక్స్ట్రాడనరీ సాంగ్. ఇప్పటికీ చిత్ర గారి ఎక్కడైనా వెళ్ళి పాడుతుంటే ఎంతమంది అయినా అలా నిలబడి ఉంటారు. ఇప్పటికీ మనం ఎప్పుడైనా నైట్ బాగా మంచి చిన్న మ్యూజిక్ పెట్టుకుని వింటే ఆ పాట ఆవిడ పాడినప్పుడు హాయిగా చెవుల్లో ఏదో మనకి ఏంటంటారు దాన్ని అమృతం పోసినంత ఆనందంగా ఉంటుంది అనమాట. అంత బాగా పాడారు ఆవిడ. మ్యూజిక్ కీరవాణి గారు నిజంగా అద్భుతమే. కీరవాణి గారు అందరికంటే స్పెషల్. ఒక ఇళయరాజా గారి కంటే ఒక మనం అనకూడదు కానీ మహాదేవన్ గారు, చక్రవర్తి గారు వీళ్ళందరినీ కలబోసి కీరవాణి గారేమో ఆయన మరకతమని అన్నారు. నిజంగానే క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము ఒక తెలియని ఇంపాక్ట్ ఇస్తారు పాట ద్వారా. ఈ మా పెరటి జామ చెట్టు సాంగు, ఆ వెనకాల వచ్చే మ్యూజిక్, ఆ జామ పళ్ళు పాడడం, చిలకలు, ఇవన్నీ కూడా అద్భుతాలు అన్నమాట మనకి. ఆ పాట వింటుంటేను అలా చాలా బాగా కంపోజ్ చేశారు. ఆ పాట ఇప్పటికీ చూస్తే చాలా కన్ను విందుగా ఉంటుంది. ఆ పాట అయిపోయాకను ఇంకా ఈ అమ్మాయి ఒప్పేసుకోవడం పెళ్ళికి, శ్రీకాంత్ ఏమో ఒప్పుకోక తప్పపోవడం, అలాగే దీప్తి భట్నాగర్కి తర్వాత ఇంటికి వస్తే అప్పటికే అక్క ఎవరి అతగాడని చెప్పేసి వాళ్ళిద్దరికి సాంగ్ ఉంటుంది. ఎవరో దీప్తి భట్నాగర్ అడిగితే చూపిస్తాను. అలా శ్రీకాంత్ చూపించేటప్పటికి శ్రీకాంత్ ఈ అమ్మాయిని చూడడానికి బాధపడతారనమాట. అయ్యో ఇలా జరిగిందని చెప్పేసి, ఇంకా మా అక్కని ఎలాగన్నా మీరు పెళ్లి చేసుకోవాలి, లేదంటే అది బతకదని చెప్పేసి శ్రీకాంత్ని బలవంతాన దీప్తి భట్నాగర్ ఒప్పిస్తారు. ఇంకా అక్కడి నుంచి పాటలు వేరేగా వెళ్తాయి మనకి. అన్ని పాటలే దాదాపు 9-8 పాటలు ఉన్నాయి. చాలా అద్భుతమైన పాటలు అవన్నీ. తర్వాత అక్కడ మంచి మంచి పాటలు, హృదయం అనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ అని సాంగ్ ఉంటుంది. అద్భుతంగా ఇచ్చారు కీరవాణి గారి మ్యూజిక్. చాలా బాగుంటాయి పాటలన్నీ కూడా. ఆ పాటలో అయితే అంతా అయిపోయి వీళ్ళిద్దరూ బాధపడుతుంటే చివరిలో రవళి గారితో పూర్తి చేయించడం స్పెషల్. ఆవిడ వచ్చి మధ్యలో కూర్చుంటారు. మధ్యలో కూర్చుంటేనే ఇదేంటి అందరిని అలా కూర్చోడం మధ్యలో కూర్చోబెట్టాను మనం అనుకుంటాం, కానీ ఆయన కూర్చోబెట్టింది కూడా రాఘవేంద్ర గారు తర్వాత చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పాడలేకపోతుంటారు చివరిలో. పాడలేకపోతుంటే ఆవిడ పూర్తి చేస్తుంది. గగనానికి నింగికి వంతెన వేసే వానవిల్లి ఈ ప్రేమ అని చెప్పేసి, గగనానికి భూమికిని అంటే చివరిలో ఆవిడ కలుపుతారన్నమాట. కలిపి అంటే వీళ్ళిద్దరినీ కలుపుదామని ఉద్దేశంతో పాడినట్టు ఉంటుంది నిజంగా పాట. అంటే ఆవిడ అలా అనరు కాదు, అంటే వాళ్ళిద్దరినీ కలపడానికి మధ్యవర్తిగా ఉన్నట్టు అనమాట. అంటే సినిమా క్లైమాక్స్ని ఆవిడ అక్కడే చెప్తారు. చాలా బాగా అనిపిస్తుంది నిజంగాను. ఆ పాట చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా వీళ్ళిద్దరితోనూ ఉన్న సాంగ్స్, అలాగే తర్వాత ఇంకన్నీ మంచి సాంగ్సే. 8-9 సాంగ్స్ చెప్పుకున్నాం కదా, అన్నీ సూపర్ హిట్ సాంగ్సే. రాఘవేంద్రరావు గారు ఈ పాటకి మా పెరటి జామ చెట్టు పళ్ళని కుశలవాడిగా అనే పాటకి ఆయన అయితే కొరియోగ్రఫీ చేశారు. దాదాపు కొరియోగ్రాఫర్ ఎవరు లేరు ఈ సినిమాకి అన్నట్టు. పాటలన్నీ కూడా రాఘవేంద్రరావు గారు దగ్గరుండి చూసుకున్నారు. పెద్ద స్టెప్పులు ఏం లేవు, అక్కడక్కడ 1-2 స్టెప్పులు తప్ప, ఎవరో సహకరించారు తప్ప. ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు వచ్చింది. కీరవాణి గారికి నంది అవార్డు వచ్చింది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది.
అలాగే అల్లు అరవింద్ గారికి బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫిల్మ్గా నంది అవార్డు వచ్చింది. అల్లు అరవింద్ గారు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు కదా, ఒక నిర్మాత కూడా, దానికి ఆ అవార్డు వచ్చిందనమాట. బెస్ట్ డైరెక్టర్గా రాఘవేంద్ర గారికి అలా 4 నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. శ్రీకాంత్ గారికి కూడా చాలా మంచి మంచి అవార్డులు వచ్చాయి తర్వాత. సో ఏ విధంగా చూసుకున్న ఈ సినిమా కన్నుల పండుగ అంటే స్టార్టింగ్ నుంచి చాలా చిన్న పాయింట్. ఈ లోపల ఏమవుతుందంటే ఇలా పెళ్ళి అయ్యాక ఆ పెళ్ళికి సంబంధించి క్లైమాక్స్ వెళ్తున్నప్పుడు రాజా రవీంద్ర బాంబు పెడదామని ట్రై చేసి తనే బ్లాస్ట్ అయిపోయి చనిపోతాడు. పాపం చనిపోతేనే దాని నుంచి తప్పించుకున్న తర్వాత అనుకోకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఏదోను తను వినేస్తుంది, ఎవరో రవళి వినేస్తుంది. వినేసి క్లైమాక్స్ బాధపడి తనే వచ్చి అక్కడి నుంచి తనే వచ్చి తన చెల్లినిచ్చి పెళ్లి చేస్తుంది. శ్రీకాంత్ అంటాడు, అంటే అప్పుడు అంటుంది, నాకు అటువంటి బాధ ఏమీ లేదు, మీలాంటి ఉన్నతమైన మనసున్న వ్యక్తికి నా చెల్లి వెళ్తున్నది నేను చాలా ఆనందపడుతున్నానని చెప్పేసి అక్కడ పెడితే ఆ క్లైమాక్స్ సాంగ్ అదే అనమాట. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ. నిజంగా పాటలు అన్నీ అద్భుతంగా రాశారు. అదే చంద్రబోస్ గారు కానీ, వేటూరి గారు కానీ అందరూ కూడా అద్భుతమైన పాటలు రాశారు ఈ సినిమాకి. సీతారామ శాస్త్రి గారు కానీ, ఏం పాటలు అంటే అన్నీ కూడా పాటలు బాగుంటాయి ఫస్ట్ నుంచి కూడా. మ్యూజికల్ బొనాంజా నచ్చింది. పెళ్లి సందడి అన్నందుకు మనకి ఈ మధ్య సంక్రాంతికి వస్తున్న ఎంత బ్లాస్ట్ అయిందో అలాగే ఇది కూడా చాలా పెద్ద బ్లాస్ట్ అయింది. అప్పుడు సంక్రాంతి పండుగ సినిమాకి 96కి దాదాపుగా 1.5 కోటి పెట్టి తీశారు సినిమా. 7.5 కోట్లు 8 కోట్ల షేర్ వచ్చింది, 16 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. చాలా పెద్ద హ్యూజ్ హిట్. అప్పుడు సెకండ్ నిన్నే పెళ్ళాడుతా తర్వాత 96లో ఇదే పెద్ద హిట్, దాదాపుగా సెకండ్ క్రాస్ అన్నమాట. అంటే అంతలాగా ఉంది కలెక్షన్ చూసుకుంటే కనుక. ఆ విధంగా శ్రీకాంత్ గారి కెరీర్లోనే మైలురాయి, ఆయన జీవితంలో ఒక అత్యద్భుతమైన పండగ ఇది పెళ్లి సందడి. అంటే ఆయన జీవితంలోనే చాలా పెద్ద హిట్ కూడా. రాఘవేంద్రరావు గారు చిన్న ఎఫర్ట్ పెట్టి అందంగా సినిమాని ప్రజెంట్ చేశారు. సినిమా ప్రజెంట్ ప్రతి స్క్రీను ప్రతి ఫ్రేమ్ అలాగే కామెడీ సీన్స్ ఇంకా అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. చూసిన వారందరికీ కూడా అంటే పెళ్ళి అనేటువంటిది ఇలా ఉంటుంది, అర్థం చేసుకుంటే జీవితాలు ఇంత బాగుంటాయి. పెళ్లి చేసుకునే జంటలు కూడా త్యాగం అనే జీవితాన్ని ఉంచాలి. ఇందులో ఉంటుంది కదా, త్యాగమనే కోవెల తలుపులు తెరిచే తాళం, హృదయం అనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ అంటే, త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ అంటే చాలా మంచి అర్థాలు ఉంటాయి సినిమాల్లో కూడా. అలాగే మా పెరట జామ చెట్టు కుశలం అడిగాను, దాంట్లో తప్పులు రాస్తే మన్నించు, తప్పక దర్శనం ఇప్పించు అని చెప్పేసి. అంటే భర్త అనేటువంటి వాడు కాబోయే భర్తకు ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా అలా క్షమించండి, మీరు నాతో ఆనందంగా ఉండాలి భార్య అడగటం. అలాగే ప్రేమకు సంబంధించి చెప్పడం చాలా రాఘవేంద్ర గారు హృద్యంగా తీశారు సినిమాని. చాలా ఒక ఏంటంటే కళాఖండం అనవచ్చు, దృశ్య కావ్యం అనవచ్చు. ఈరోజు తీసే చాలా సినిమాలకు ఒక విధంగా పెళ్లి సందడి అనేటువంటిది ఇలాంటి ట్రేడ్ మార్క్ సినిమాలకి పక్కా ట్రేడ్ మార్క్ అనమాట. సో రాఘవేంద్రరావు గారు నా విషయంలో మెచ్చుకోవాలి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాలు చెప్పుకుందాం. ఇంకా చాలా మంచి విషయాలన్నీ కూడా ఇన్నోవేటివ్కి సంబంధించి, అలాగే సినిమాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి మంచి మంచి విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.